అమలాపురం రాజదర్బారులో మంత్రి సహాయకుడు కొలువుకు పోటీ నిర్వహించారు. అందులో పాల్గొన్న అనంతుడు, ఆనందుడు చివరి దశకు చేరుకున్నారు. తర్వాత పోటీ దేవాలయం కోనేరు దగ్గర ఉంటుందని ప్రకటించాడు మంత్రి. ఏ పోటీ నిర్వహిస్తారోనని ఆసక్తితో ప్రజలంతా అక్కడికి చేరుకున్నారు. కాసేపటికి భటులు 2 పెద్ద బాణలు కోనేరు దగ్గర పెట్టారు. పోటీదారులు ఇద్దరూ కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారు. మంత్రి వారికి చెరో జల్లెడ ఇచ్చి, వీటితో నీటిని పట్టి గట్టునున్న బాణ నింపాలి, ముందుగా నింపిన వారే విజేత అని చెప్పాడు. అది విని అనంతుడు, ఆనందుడితో సహా అంతా విస్తుపోయారు. జల్లెడుతో నీళ్లు పైకి తీసేలోపే రంధ్రాల్లోంచి బయటకు వచ్చేస్తాయి కదా, మరి బాణం నిండేదెప్పుడు అని అందరూ అనుకోసాగారు. పోటీ మొదలవ్వగానే అనంతుడు జల్లెడుతో నీళ్లు తీసుకెళ్లి బాణలో పోయసాగాడు. కానీ ఎంత ప్రయత్నించినా 1-2 బొట్లే బాణలో పడుతున్నాయి. ఆనందుడు మాత్రం జల్లెడ చేతిలో పట్టుకుని కోనేరులో ఈత కొడుతున్నాడు. ప్రజలంతా అనంతుడు పడుతున్న శ్రమను చూసి బాణం నింపలేకపోయినా ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి తనే గెలుస్తాడనుకున్నారు. కొంత సమయం గడిచాక ఆనందుడు ఈదడం ఆపేసి జల్లెడతో నీళ్ల బాణలో పోయడం ప్రారంభించాడు. అప్పుడు అతని జల్లెడలో నుంచి నీరు బయట కారిపోవడం లేదు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. కాసేపటికి అతని బాణ నిండింది. అది ఎలా జరిగిందో పరిశీలించి మంత్రి అనంతుడిని విజేతగా ప్రకటించాడు. అక్కడున్న వాళ్ళందరికీ ఆనందుడి బాణ ఎలా నింపాడనే సందేహం కలిగింది. అప్పుడు ఆనందుడు, జల్లెడతో బాణను నింపడం అసాధ్యం, అందుకే కోనేరును పరిశీలించాను. దేవాలయం పక్కనే ఉండడంతో భక్తులు వేసే నాణేలు ఇందులో ఉన్నాయి. ఈత కొడుతూ వాటిని జల్లెడలో వేసుకున్నా. దాంతో జల్లెడ అడుగు భాగమంతా వాటితో నిండింది. తర్వాత దాంట్లో నీళ్లు నింపి బాణలో పోశాను అని చెప్పాడు. ప్రజలంతా అతని తెలివికి, సమయస్ఫూర్తికి మెచ్చుకున్నారు. చురుకైన సహాయకుడు దొరికాడని మంత్రి సంతోషంగా ఆనందుడిని తీసుకుని రాజదర్బారుకు బయలుదేరాడు. విజయనగరం మహారాజు దేవదత్తుడు కళాప్రియుడు. ప్రతిభావంతులైన కళాకారులను సముచిత రీతిలో ఆదరిస్తూ ఉండేవాడు. విజయనగరంలోని కళాకారులు తమ ప్రతిభను దేశ విదేశాల్లో చాటుకున్నారు. ఒకసారి పొరుగు రాజ్యమైన కళింగ దేశము నుంచి మదనమోహనుడు అనే చిత్రకారుడు మహారాజా దేవదత్తుడిని కలిశాడు. మదనమోహనుడు ప్రతిభావంతుడే కాని గర్విష్టి. మహారాజా, చిత్రకళలో నన్ను మించిన వారు ఈ భూలోకంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. నా చిత్రాలలో ఎంతో సహజత్వం ఉట్టిపడుతుంది. మీరు నా కాలికి గండపండేరను తొడిగితే బాగుంటుంది అని ఎంతో అహంకారంతో అన్నాడు మదనమోహనుడు. మహారాజు దేవదత్తుడు తన ఆగ్రహాన్ని అణుచుకుని, మీ తైలవర్ణ చిత్రాలను మా దేశపు చిత్రకారులందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తే అలాగే సత్కరిస్తాను అన్నాడు. మదనమోహనుడు అదే అహంభావపూరిత స్వరంతో, నా చిత్రాల్లో చిన్న లోపం ఎత్తి చూపి నా చేత అవుననిపించినా ఇక జీవితంలో కుంచి చేత పట్టను అన్నాడు. మదనమోహనుడి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటైంది. చూసిన వారంతా అతని ప్రతిభను వేనోళ్ల కొనియాడారు. ఆ ప్రదర్శనలో అన్ని చిత్రాలలోకి ఓ యువతి ద్రాక్షపళ్ల గుత్తి చేత పట్టుకుని ఉన్న వర్ణ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు వచ్చి ఆ ఫలాలు నిజమైనవిగా భ్రమించి ముక్కుతో పొడిచాయి. అది చూసిన వారంతా హర్షధ్వానాలు చేశారు. చూశారా మహారాజా, నా ప్రతిభకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అన్నాడు మదనమోహనుడు విజయగర్వంతో. అదే సమయంలో సభికుల్లో ఓ యువకుడు ముందుకొచ్చి, మన్నించండి ప్రభు, ఈ చిత్రకారుడి చిత్రంలో జీవకళ లేదు. సామాన్యంగా పక్షులు మనుషులను చూసి భయపడతాయి. ఆ ఫలాలు సహజమైనవిగా ఉన్నాయి తప్పితే వాటిని పట్టుకున్న యువతి ముఖంలో జీవం లేదు. అందుకే పక్షులు ధైర్యంగా ఆ చిత్రం దగ్గరకు రాగలిగాయి అన్నాడు. ఆ యువకుడి మాటల్లో వాస్తవాన్ని గ్రహించిన మదనమోహనుడు అహంకారమంతా దిగిపోగా సిగ్గుతో తలదించుకున్నాడు. మగధ రాజ్యానికి రాజు వీరసేనుడు.
ఆయనకు రకరకాల కూజాలను సేకరించే అలవాటు ఉంది. దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు. వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు. రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పినా, బందిపొట్లు శత్రు సైన్యాల బెడద ఎక్కువైందని సేనాని నెత్తి నోరు బాదుకున్నా రాజు అవేవి చెవికెక్కించుకునేవాడు కాదు. పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాల గురించి ఆలోచించేవాడు. వాటిపైన చిన్న గీత పడినా పనివాళ్లకు కఠిన శిక్ష విధించేవాడు. అలా చాలామంది పనివాళ్లు మారారు. ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారుగా చేరాడు. ఓ రోజు అతడు వాటిని శుభ్రం చేస్తూ ఉండగా కూజా ఒకటి కింద పడింది. అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రామును కొరడాతో 100 దెబ్బలు కొట్టించాడు. దాంతో అక్కడ పనిలో చేరాలంటేనే జనం వణికేవారు. కొన్ని రోజులకు విజయుడు అక్కడ పనికి కుదిరాడు. ఒకరోజు అతడు, మహారాజా, మీ అభిరుచి చాలా బాగుంది. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే ఇంకా బాగుంటుంది కదా. ఈరోజు సాయంత్రం మారువేషాల్లో వెళ్లి ఆ విషయం తెలుసుకుందాం అన్నాడు. దానికి సరేనన్నాడు రాజు. సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. ఒక ఊరిలోని రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్లతో, అయ్యా, మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆ విషయం గురించి మాట్లాడకు, అవి కూజాలు కాదు, జనాల ప్రాణాలతో ఆడుకునే సైతాన్లు. రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధను పరిపాలన మీద పెడితే రాజ్యం బాగుపడుతుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడారు. ఆ మాటలు వినగానే రాజు ముఖం కడతప్పింది. మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారు. అలా వెళ్తుండగా రోడ్డు పక్కన పొలాలన్నీ బీళ్లు కనిపించాయి. వాటి గురించి రాజు ప్రశ్నించగా, ప్రభూ, చెరువులు కుంటలన్నీ పూడికతో నిండిపోయాయి. వర్షం పడినా చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి. దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి. తాగునీటికి కటకటే. ప్రజల పేదరికంతో ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు. మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగ్గా, అవును ప్రభు, నేను రాము స్నేహితుడిని. ఆపద అని తెలిసినా పనిలో చేరాను. మారువేషంలో మిమ్మల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చాను. వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలని ఇదంతా చేశాను అని బదిలిచ్చాడు విజయుడు. దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పట్నుంచి పాలన మీద దృష్టి సారించాడు. చిన్న పొరపాట్లకు పనివాళ్లను శిక్షించడం మాని అభిమానంగా చూడసాగారు. విష్ణుపురాన్ని పాలించే విరూపాక్షుడికి హఠాత్తుగా వైరాగ్యం పట్టుకుంది. మహారాజును మళ్లీ మామూలు మనిషిని ఎలా చేయాలో అర్థం కాలేదు ఎవరికి. అందుకు చికిత్సగా మంత్రి విమలవర్మ కొందరు విదూషకులను రప్పించి వినోదం పంచమన్నాడు. తన మనసు బాగోలేనప్పుడు హాస్యాలేమిటంటూ విరుచుకుపడ్డాడు విరూపాక్షుడు. తరువాత కొందరు ఇంద్రజాలికులను తెప్పించి ప్రదర్శనలిప్పించాడు. మీరు చేసిన మాయాజలం చూశాక జీవితమంతా మిథ్యే కదా అనిపిస్తోంది అనుకుంటూ మరింత వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. మరో ప్రయత్నంగా ప్రసిద్ధ పండితుల చేత గతంలో ఎంతో పేరు పొందిన మహారాజుల చరిత్రలన్నీ కథలుగా చెప్పించాడు. వాటిని విన్న విరూపాక్షుడు ఎవరెంతకాలం పరిపాలించినా, ఎన్ని రాజ్యాలను వశం చేసుకున్నా చివరికి తమతో పట్టుకుపోయేదేమీ లేదు కదా అంటూ నిరాశగా మాట్లాడాడు. చివరగా కొందరు బలాఢ్యుల చేత శరీర సౌష్ఠవ పోటీలు నిర్వహించాడు. అది చూశాక శరీరంపై మక్కువ పెరిగి వ్యాయామం చేయాలన్న తలపు కలుగుతుందని ఆశపడ్డాడు విమలవర్మ. కాని అందుకు విరుద్ధంగా మనిషి చనిపోయాక దహించుకుపోయే శరీరానికి కండలు పెంచడం శుద్ధ దండగ అని మరింత విరాగిలాగా మారాడు విరూపాక్షుడు. మహారాజులో మార్పు తేవడం తన వల్ల కాదనిపించింది విమలవర్మకు. అది గమనించిన ఆస్థాన విద్వాంసుడు సువర్ణుడు విరూపాక్షుడికి కొన్ని అందమైన రంగురంగుల చిత్రపటాలను చూపించాడు. వాటిని చూసి ముగ్ధుడై, ఇంత అద్భుతంగా చేసిన చిత్రకారులెవరో చూడాలని ఉంది, పిలిపించండి అన్నాడు. తప్పకుండా మహారాజా అన్న మరుక్షణమే ఎక్కడి నుంచో చెవులకు హాయి కొలిపి వేణుగానం వినిపించసాగింది. ఆ వేణునాదం ఎవరిదో గాని
నన్ను మైమరిపింపజేస్తోంది. అదెవరో కనుక్కొని నా దగ్గరకు తీసుకురండి అని పొగిడాడు విరూపాక్షుడు. అలాగే రాజా, ఇదిగో ఈ తాళపత్రాలను చూడండి. మీ పై పద్యాలను రచించింది ఒక కవి. వాటిని ఒకసారి పాడి వినిపించాడు సువర్ణుడు. పద్యాలు అమోఘంగా ఉన్నాయి. ఎవరో ఆ మహాకవి. వారిని కూడా చూడాలని ఉంది. వీరందరినీ వెంటనే సభకు తీసుకురండి, ఘనంగా సన్మానిద్దాం అన్నాడు విరూపాక్షుడు. వెంటనే వాళ్లను విరూపాక్షుడు సమక్షానికి తీసుకువచ్చి, రాజా, వర్ణ చిత్రాలను అత్యంత రమ్యంగా చిత్రించిన ఈయన పేరు కేశవవర్మ. మీరు అద్భుతమంటూ మైమరిచిపోయిన వేణునాథ విద్వాంసుడు ఈయనే. సురూరుపుడు అమోఘమైన పద్యరచనలంటూ మీరు ప్రశంసించిన పండితుడు ఈయనే. ఉద్భవుడు. మన రాజ్యంలో ఉన్న అత్యంత వృద్ధులు వీళ్ళు. ఇంత ముసలితనంలో కూడా తమ వయసును గుర్తుకు తెచ్చుకోకుండా తమ ప్రతిభను ప్రదర్శిస్తూ పరమానందంగా బతుకుతున్నారు. వాళ్ల వ్యాపకాల్లో మునిగిపోవటం వల్ల వారికి వాళ్ల వృద్ధాప్యం గుర్తుకు రావడం లేదు. శరీరానికి వయసు పైబట్టం సహజం, కానీ మనసుకు ముసలితనం రాకూడదు. వీళ్ల వయసులో సగం వయసు కూడా లేదు మీకు. అయినప్పటికీ మీరు అనవసరమైన ఆలోచనలతో కుంగిపోతున్నారు. రాజ్యపాలనలో నిరంతరం మునిగిపోతే మీకు అసలు వయసే గుర్తుకు రాదు చెప్పాడు సువర్ణుడు. ఆ మాటలకు విరూపాక్షుడిలో మార్పు కలిగింది. మళ్లీ ఎప్పట్లా రాజ్యపాలన చేయసాగాడు. ఆ మార్పు చూసి మంత్రి విమలవర్మ సంతోషించాడు. కళింగ రాజ్యాన్ని విద్యాధర మహారాజు ప్రజారంజకంగా పరిపాలించేవాడు. ఎటొచ్చి అతనికి ఒక బలహీనత ఉండేది. అందరికంటే తనే తెలివైన వాడినని, అందరికీ ఆ విషయం తెలియజెప్పాలని అనుకునేవాడు. ఎక్కడెక్కడో చిక్కు ప్రశ్నలు, పొడుపు కథలు సేకరించి సభలో అడిగేవాడు. తప్పు చెబితే వారికి కొరడా దెబ్బలు విధించేవాడు. దెబ్బలకు భయపడి చెప్పకపోతే ఇంత చిన్న విషయం కూడా తెలియదా అని హేళన చేసేవాడు. ఇలాంటి పనుల్ని ఎవ్వరూ హర్షించేవారు కాదు. విజయుడు అనే యువకుడు మాత్రం రాజుగారికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రాజుగారు ప్రశ్నలు వేసే సమయానికి సభకు వెళ్లాడు. రాజుగారు ప్రశ్న వేయగానే, ఇది ప్రశ్నేనా అని, దీనికి సమాధానం నేను 2 నిమిషాల్లో చెబుతాను. నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరెవరైనా సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించాడు. అతని ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. ఆఖరికి రాజుగారు కూడా చెప్పలేకపోయారు. ఇంత చిన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేరా అని ఎగతాళిగా అన్నాడు. రాజుగారు కూడా తల వంచుకున్నారు. అప్పుడు విజయుడు ఇలా అన్నాడు, ప్రభు, ప్రతి మనిషికి కొన్ని తెలియని విషయాలుంటాయి. మీరడిగిన ఒక్క విషయం తెలియనంత మాత్రం వారిని అజ్ఞానులుగా చిత్రించి దండించడం సబబు కాదు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అని పెద్దలు ఊరికే అనలేదు. అన్ని విషయాల్లో ఎంతో ధార్మిక బుద్ధితో వ్యవహరించే మీరు ఈ చిన్న విషయంతో చెడ్డ పేరు తెచ్చుకోవడం ఇష్టం లేక ధైర్యం చేసి చెప్తున్నాను. నిజానికి మీరడిగిన ప్రశ్నకు జవాబు నాకు తెలియదు. నా తప్పును మన్నించండి అని వేడుకున్నాడు. విజయుడు మాటలకు రాజుగారు కనువిప్పు కలిగింది. విజయ, చిన్నవాడివైనా ఎంతో ధైర్యంతో ఎవ్వరూ చెయ్యలేని పనిని నువ్వు చేశావు. నా తప్పు నేను గుర్తించేటట్టు చేశావు అని అన్నారు రాజుగారు. విజయుడిని ఎంతగానో సత్కరించాడు. అహంకారం వదిలి అప్పటి నుండి ప్రజలను కన్నబిడ్డల్లా చూడటం మొదలుపెట్టాడు. ఓ గ్రామంలో రాములు, సీతమ్మ ఉండేవారు. వారికి 2 పిల్లలు, సూర్యం, వెన్నెల. ప్రతి వారం వాళ్ల ఊర్లో సంత జరిగేది. ఒకసారి ఆ సంతలో పిల్లలిద్దరికీ కిడ్డీ బ్యాంకులు కొనిపెట్టి, నేను మీకు రోజు 10 రూపాయలు ఇస్తాను, వాటిని ఈ పెట్టెల్లో దాచుకోండి అని చెప్పాడు రాముడు. అలాగే నాన్న అంటూ వాటిని తీసుకున్నారు పిల్లలు. మరుసటి రోజు నుంచి రాములు వాళ్ళకి డబ్బులిచ్చేవాడు. అలా 10 నెలలు గడిచిపోయాయి. వెన్నెల ఆ డబ్బులు కిడ్డీ బ్యాంకులో దాచుకునేది. సూర్యం మాత్రం ఎప్పటికప్పుడు తినుబండారాలు ఖర్చు చేసేవాడు. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి బాగా దగ్గుతూ ఉన్నాడు సూర్య. దాంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు అమ్మా నాన్నలు. అబ్బాయికి జ్వరం ఎక్కువగా ఉంది, కొన్ని పరీక్షలు చేయాలి, డబ్బులు తీసుకురండి అని చెప్పారు డాక్టర్. సమయానికి వైద్యానికి సరిపడ డబ్బులు లేక ఏం చేయాలని ఆలోచిస్తుంటే వెన్నెల ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది.
తాను దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి, నాన్న, అన్నయ్య వైద్యానికి ఈ డబ్బులు కొంతైనా సహాయపడతాయా అంటూ ఇచ్చింది. తర్వాత వైద్యం చేయించి అందరూ ఇంటికి చేరుకున్నారు. 4-5 రోజుల్లో సూర్యం ఆరోగ్యం కుదుటపడింది. అప్పుడు తనని దగ్గర కూర్చోబెట్టుకుని, వృధా ఖర్చులు చేయకుండా దాచుకున్న డబ్బు ఆపదలో ఆదుకుంటుంది. చెల్లి దాచిన డబ్బు నీ వైద్యానికి ఉపయోగపడింది. ఆ పిచ్చి తల్లి పిచ్చి తిళ్ళు తినకుండా దాచుకుంది కాబట్టి ఈ రోజున నీ అనారోగ్యానికి పనికొచ్చింది. అనారోగ్యానికి, వైద్యానికి అయిన ఖర్చుకి వెన్నెల దాచిన డబ్బే పనికొచ్చింది. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. నువ్వు అలాగా అనవసరమైన తిండ్లు తినటం వల్ల నీ అనారోగ్యం పాడైంది, డబ్బులు వేస్ట్ అయ్యాయి. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. ఆరోగ్యం విషయంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని తండ్రి చెప్పాడు. ఇక నుంచి డబ్బులు జాగ్రత్తగా దాచుకోసాగాడు సూర్య. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.